నీరవ్ మోడీ విజయ్ మాల్యాల గురించి చాలా చర్చలు జరిగింది 2019 ఎన్నికలకు ముందు. ఎందుకంటే వాళ్ళు దేశం విడిచి పారిపోయారు, వాళ్ళ ఆస్తులన్నీ లాక్కున్నారు. చివరికి వాళ్ళు ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారు, మా ఆస్తులంతా లాక్కున్నారు, మా సంపాదన అంతా లాగేసుకున్నారు, వాస్తవంగా మేము చెల్లించాల్సిన డబ్బులు చూసుకుంటే అంతకంటే ఎక్కువ తీసేసుకున్నారు మా దగ్గర అని గొడవ చేస్తున్నారు. అయినా సరే వాడు ఈ దేశానికి రావడానికి భయపడి వణికి చూస్తున్నారు, వాళ్ళ దగ్గర మ్యాక్సిమం సీజ్ చేశారు. బట్ అదే ఇదంతా రెచ్చిపోయి ఆ రోజున బీజేపీకి వ్యతిరేకం కాబట్టి తెలుగుదేశం అనుకూల మీడియా రాసినటువంటి వాళ్ళు ఇప్పుడు చూడండి, సుజనా చౌదరిది ఎక్కడో లోపల పేజీలో ఒక ముక్కేసింది ఈనాడు, దివాళా తీసినటువంటి సుజనా చౌదరికి సంబంధించిన అంశం 500 కోట్ల రూపాయలు అయిన అది చిన్న వార్త అయింది. అలాగే లగడపాటికి సంబంధించినటువంటి అంశం రాజగోపాల్ది 44,364 కోట్లకు కొట్టాడు బ్యాంకులకి. నీరవ్ మోడీ విజయ్ మాల్యాలందరికీ 4 రెట్లు 44,364 కోట్లు. అది ఎప్పుడు రోజు రాయరు, మన తెలుగుడే. అట్లాగే మాజీ టీడీపీ ఎంపీ రాయపాటి చౌదరి 8,836 కోట్ల రూపాయలు, అది రాయరు. అట్లాగే సుజనా చౌదరిది 500 కోట్లే. ఇంకా 5,700 కోట్ల రూపాయలకు సంబంధించిన వివాదాలు ఉన్నాయి. నామా నాగేశ్వరరావుకి 1,064 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టింది. రఘురామ కృష్ణరాజు 1,383 కోట్లు. టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు 390 కోట్లు. వీటిని ఎంతవరకు టచ్ చేశారు, ఎంతవరకు ప్రజలకు తెలుసు ఈ అంశాలు అంటే అదే స్పెషల్.